వెల్కమ్ టు అంకం న్యూస్. ఉమ్మడి గోదావరి జిల్లాల చర్చ్ కౌన్సిల్ చైర్మన్ సామ్యూల్ను మల్లారం చర్చ్ సభ్యులు జువాడి రమేష్ ఆధ్వర్యంలో మల్లారం ఫాస్టర్స్ సభ్యులు వర్ని మండలంలో ఫిషెస్ను ఘనంగా శాల్వాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సామ్యూల్ మాట్లాడుతూ స్థానికులు తమను శాల్వాతో సత్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేశామన్నారు. చర్చిలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని మల్లారం చర్చి ఇన్ఛార్జ్ జీడీసీసీ యూత్ సెక్రటరీ ఎం చరణ్, పోల శ్రీనివాస్ రెడ్డి, బొల్లం రాజన్న, కొండ శ్రీనివాస్ మహిపాల్, సురేష్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సమయంలో మరి వాన్స్వాడ్లో మోడరేటర్ తండ్రి గారు మొట్టమొదటిసారి వస్తుండగా అక్కడ దేవాలయం డెడికేషన్, అదేవిధంగా కాంపౌండ్ వాల్ డెడికేషన్ వెళ్తున్న సందర్భంలో మధ్యలో మీరు అందరూ కలిసి మమ్మల్ని సన్మానించేందుకు మా తండ్రి గారి పక్షంన, మా ఆఫీస్ పక్షంన మీకు శుభం అందిస్తున్నాం. 5 జిల్లాల పక్షాన కూడా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రాంతమంతట్లో ఉన్నటువంటి నాయకులందరినీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ దేవుడు జీవించాలని కోరుతూ, ముఖ్యంగా భూపతి రెడ్డి గారిని కూడా దేవుడు ఆస్వాదించాలని కోరుతూ ఈ సమయంలో మరి ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకంగా మన ప్రాంతమంతట్లో పంటలు మరి దేవుడు అందించి మరి గ్రామాలన్నిటికీ దేవుడు జీవించాలని కోరుతూ దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం గోదావరి తీసుకొచ్చారని మీకు శుభం అందిస్తున్నారు. పెద్దలందరికీ థ్యాంక్ యూ. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని నిజామాబాద్లో ఘనంగా జరుపుకున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, యువ నాయకులు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో డిచ్పల్లి కిల్లా రామాలయంలో కేటీఆర్ పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. మాజీ జెడ్పీటీసీ గొల్లంక గోపాల్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మీసాల మధుకర్ రావు, కోర్వ దేవేందర్ గోపాల్, శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ జగన్ మీడియాతో మాట్లాడారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని లింగాపూర్ కొత్త బ్రిడ్జ్ వద్ద 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితి ఉంది. వరదతో వస్తున్న నీరు పక్కనే ఉన్న మట్టిని తొలగించడం కోసం వెళ్ళగా వాగులో పడ్డాయని, ప్రస్తుతం ఈ వంతెన వద్ద వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అలాగే ఇందల్వాయి బస్టాండ్లో కొద్దిపాటి వర్షానికే గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైల్వే గేటు వద్ద గుంతలుగా ఏర్పడడంతో పూర్తిగా నీరు నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపించారు. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.